బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. మహిళా ఉద్యోగిపై డీపీఓ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇష్టానుసారంగా చేతులు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను డీపీఓ ఖండించారు. తానే తప్పు చేయలేదని అంటున్నారు. మొత్తానికి డీపీఓ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. మహిళా ఉద్యోగిపై డీపీఓ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇష్టానుసారంగా చేతులేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలు డీపీఓ ఖండించారు. తానే తప్పు చేయలేదని అంటున్నారు. మొత్తానికి డీపీఓ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అయితే ఏంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా లైంగిక దాడులు వేధింపులు జరుగుతున్నాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఇప్పటికే ఖమ్మం నూతన కలెక్టర్ కార్యాలయంలోని ఒక డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ ఆఫీసులో ఆయన పీడీగా విధులు నిర్వహిస్తున్నటువంటి కిషన్ లాల్ సంబంధించి హరికిషన్ అనే వ్యక్తి అతను మహిళల పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ గత వారం రోజుల నుంచి కూడా కలెక్టరేట్ లో హల్చల్ నడుస్తా ఉంది. దీనిపై ఒకవైపున ఉద్యోగ సంఘాలు బయటకు రానియకుండా దీన్ని గోప్యంగా ఉంచి సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కానీ నిన్న సాయంత్రం వరకు కూడా ఈ క్లియరెన్స్ అంటే దీనికి ఒక పొలికి రాకపోవడంతో ఒక్కసారిగా జిల్లా కలెక్టర్ దృష్టిపోవడం, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఎమ్మటే హరికిషన్ ఒక్కసారిగా సరెండర్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం వాస్తవంగా పంచాయతీరాజ్ కార్యాలయంలో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యాలయంలోనూ అక్కడ పనిచేసేటువంటి 3 మహిళలు ఉన్నారు. ఆ 3 మహిళల్లో 2 మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆరోపణలు రావడంతో దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా చివరకు గెజిటెడ్ సంఘాలు మొత్తం రంగంలో దిగి శాంతి చర్చలు జరిపే ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం ఫలించకపోవడంతో ఒక్కసారిగా అది జిల్లా కలెక్టర్ దగ్గర పోయింది. జిల్లా కలెక్టర్ కూడా ముంజుమిల్ ఖాన్ కూడా ఆయన ఒకసారిగా సీరియస్ అయిపోయి డీపీఓని సరెండర్ చేసే విధంగా అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపున కింద స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా క్లర్క్ అన్నతో పాటు సూపర్ అంటే సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి మరో ఎంప్లాయీని కూడా అక్కడ నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రసూన. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.